ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 28 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను: పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. వ్యాఖ్యానాంశం దురభిమానము. వ్యాఖ్యానం: యోబు గ్రంథం ప్రారంభంలో యోబు యొక్క అప్పటి పరిస్థితులను గురించి దేవుడు సంక్షిప్తంగా మనకు తెలియజేశాడు. నేటి మన ధ్యానవచనములు ఆ వివరణను సంపూర్ణం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు యోబు తనను గురించి తానే స్వయంగా చెప్పుకొనుచున్నాడు. యోబు తన క్రియలను గురించి తాను చెప్పుకునేదంతా సత్యమే. ఈ విధంగా జోఫర్ యొక్కయు ఎలీఫజు యొక్కయు ఆరోపణలన్నీ వట్టి దూషణలే అని యోబు గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈనాడు ఎంతోమంది దేవుని సమ్మతి కొరకు మనుషుల ఎదుట ఘనత పొందుటకు తమ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొనుచున్నారు. యోబు తన పూర్వస్థితిని గురించి తన సంతృప్తి కొరకు వివరించుచున్నాడు. అంటే ఇదివరకు అతడు దాని మీదే ఆధారపడి ఉన్నాడు. పౌలు వలె ఏ పరిస్థితులలోనున్నానో సంతృప్తి కలిగి ఉండుటకు యోబు నేర్చుకోలేదు. దీనస్థితిలో ఎట్లుండవలనో, సంపన్న స్థితిలో ఎట్లుండవలనో, లేమిలో ఎట్లుండవలనో పౌలుకు తెలుసు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు ఈ సందర్భంలో చదవండి. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో నేను, నాకు, నా అను పదములో మాటిమాటికి రావటాన్ని మనం గమనించాలి. సుమారు 100 సార్లు ఆ మాటలు వస్తూ ఉన్నాయి. యోబుకు తనను గురించి తనకు ఎంత ఉన్నతమైన అభిప్రాయం ఉందో ఈ చిన్న మాటలను బట్టి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ అభిప్రాయములను పైకి కనబడే నమ్రత చాటున తన హృదయములో దాచుకున్నాడు. ఇప్పుడు అవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తన అక్కరను దేవునికి విన్నవించుకున్నప్పుడే దేవుడు అతనిని విడిపించే అవకాశం కలుగుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.